ఒక జింక ఉంది మధ్యలో. దానికి లెఫ్ట్ సైడు, రైట్ సైడు 2 సింహాలు వస్తున్నాయన్నమాట. దాని మధ్యలో ఒక జింక ధైర్యంగా కదులుతూ ఉంది అడవిలో. అంటే దానికి ప్రొటెక్షన్గా ఉన్నాయి. అప్పుడు అటుగా వెళ్తున్న ఒక ఋషి ఆ జింకని పిలిచి అడిగాడనమాట, నువ్వు 2 సింహాల మధ్యలో భయం లేకుండా వెళ్తున్నావు, నీకు భయం అనిపించట్లేదు అవి తింటాయని చెప్పి అడిగితే, అప్పుడు ఆ జింక అన్నది, అవి 2 చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాటి తల్లి చనిపోయింది. అవి చనిపోయినప్పటి నుంచి నా పాలిచ్చి పెంచాను. నా పాలిచ్చి పెంచిన తర్వాత అవి నన్నే తల్లిగా అనుకొని నన్ను పెద్దయ్యాక నన్ను కాపాడుకుంటూ వస్తున్నాయి. అడవి మొత్తానికి ఒక వార్నింగ్ కూడా ఇచ్చాయి, ఈమె మా తల్లి, ఈమె జోలికి వస్తే మేమిద్దరం ఉన్నామని చెప్పి మర్చిపోకండి అని చెప్పి 2 సింహాలు నాకు కృతజ్ఞతాభావంతో, తల్లి భావంతో నన్ను రక్షిస్తూ వస్తున్నాయి అని చెప్పి అన్నదన్నమాట. అప్పుడు ఇదంతా విన్న ఒక రామచిలుక, అరే మనం కూడా ఏమన్నా మంచి పని చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒకరోజు ఒక పాముకి నోట్లో ఒక ముళ్ళు దూరిపోయి ఉంటుంది. ముళ్ళు ఇరుక్కుపోయి ఉంటుంది. అది నోట్లో నుంచి కడుపు వరకు చిక్కుకొని ఉంటుంది. అప్పుడు ఆ రామచిలుక ఏం చేస్తుందంటే, ఆ ముళ్ళును తీసి కాపాడదాము, మనం కూడా జింకలాగే మంచిగా సత్ప్రవర్తనతో మంచి కార్యాలు చేసినట్టు ఉంటుంది అనుకొని ఆ ముళ్ళుని పాము నోట్లో నుంచి తీసేస్తుంది అన్నమాట. అప్పుడు ఆ పాము లేవగానే ఫస్ట్ రామచిలుకని కాటేస్తుంది అన్నమాట. కాటేసని పడిపోయి గిలిగిలా కొట్టుకుంటూ ఉంటుంది. మళ్ళీ అటుగా వస్తున్న ఒక ఋషి, అదే ఋషి వచ్చి, అయ్యో చిలుకమ్మ, ఎందుకు ఇంత తెలివి తక్కువ పని చేశావు అని అంటే, స్వామి, జింక చేసిన క్రూరముఖాలైన సింహాలనే పాలిచ్చి తన బిడ్డలుగా చేసుకొని మంచితనంగా చూసుకుంటుంది. అలాగే నేను కూడా చేద్దామని చెప్పి ఇన్స్పైర్ అయ్యి చేశాను అని అంటే, అందరికీ సాయం చేయాలని లేదు, అర్హులకు మాత్రమే సాయం చేయాలి, కృతజ్ఞత భావం కలిగిన వాళ్ళకే సాయం చేయాలి. నీ నుంచి సహాయం పొందిన వాళ్ళు నిన్ను గుర్తుపెట్టుకోగలుగుతారా లేదా అని గ్రహించగలగాలి. ఇది పాము, నువ్వు ఎంత పక్కన పెట్టుకున్నా తోక తొక్కిన రోజు నీకు కాటు వేస్తుంది. అలాగే మనుషులు కూడా అంతే. ఎవరికైతే మనం సహాయం చేస్తామో వాడు కృతజ్ఞతాభావంతో ఉంటాడా లేదా అని గ్రహించలేకపోతే వాడే తిరిగి మనల్ని అవమానిస్తాడు అన్నది ఈ కథ యొక్క నీతి.